అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో గవరపాలెంలో వెలిసిన శ్రీ నూకంబిక అమ్మవారి దేవస్థానంలో కొత్త అమావాస్య జాతర నేడు ఘనంగా ప్రారంభమైంది. ఈ జాతరను స్థానిక శాసనసభ్యులు కొంతల రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమ అభిషేకాలను నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఆలయ అధికారులు మరియు ప్రభుత్వ యంత్రాంగం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ 30 రోజుల జాతర సందర్భంగా భక్తులకు ఎక్కడికక్కడ తాగునీరు సదుపాయం ఏర్పాటు చేశారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో భద్రత కోసం సుమారు 80 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ జాతర ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా జరుగుతూ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రత్యేక ప్రాధాన్యతను కలిగి ఉంది. ఈ జాతర సందర్భంగా కొత్త వలస నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన ట్రాన్స్జెండర్స్ మాట్లాడుతూ శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ఆధ్వర్యంలో నూకాంబిక అమ్మవారి దేవస్థానం మరింత అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. అలాగే అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులందరికీ ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. 3 సంవత్సరాల తర్వాత కొత్త అమావాస్య జాతరతో పునఃప్రారంభమైన అమ్మవారిని నేడు దర్శించుకోవడంతో చాలా ఆనందంగా ఉందని వారి మాటల్లో తెలియజేశారు. అలాగే ఉత్తరాంధ్ర ప్రసిద్ధి చెందిన ఈ నూకాంబిక అమ్మవారి దేవస్థానం శాసనసభ్యులు ఎంతో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసినందుకు ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అవి మామూలుగానే ఉన్నాయి. నమస్కారం. మేమైతే ఇప్పుడు కొత్త వలస నుంచి గుడికి వచ్చేస్తాము. అమ్మవారి గుడికి దర్శనం చేసుకుందామని. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతో సంతోషమైంది, ఆనందమైంది. ఈ గుడి బాగా అభివృద్ధి అయ్యింది. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. మాకు చూడగానే కన్నుల విందుగా చాలా బాగుంది. ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు అయితే ఏంటి, ఇక్కడ వాటర్కి అయితే ఏంటి, అన్నిటికి బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. మాకైతే దర్శనానికి కొంచెం త్వరగా పంపించారు. అందువలన హ్యాపీగా ఉంది మాకైతే. అతను ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా కుటుంబంతో హ్యాపీగా సంతోషంగా ఎప్పుడు 10 కాలాలు బాగుండాలి. మా బ్లెస్సింగ్స్ ఎప్పుడు అతనికి ఉండాలి, వారికి, వారి కుటుంబానికి, వాళ్ళ పిల్లలకి. అందరికీ నమస్కారం అండి. మేము కొత్త వలస మండలం నుంచి వచ్చాము అమ్మవారి దర్శనం కోసం. ఈ రోజు అనకాపల్లి ఉత్తరాంధ్ర ఎలువేలుపు అమ్మవారు నూకాలతల అమ్మవారి దర్శనం కోసం మేము వచ్చామండి. ఈ రోజు మాకు కన్నులు విన్నందుగా మాకు ఆనందంగా, సంతోషంగా ఈ రోజు దర్శనం అయింది. కొనతాల రామకృష్ణ గారు మంచి ఏర్పాట్లు చేశారు గుడిలో. మాకు ప్రత్యేకంగా శివశక్తులకి ప్రత్యేకంగా లైన్లు వేసి మాకు దర్శనం కల్పించారు. మాకు ఆనందంగా, సంతోషంగా ఉంది. ఇలాంటివి మొన్నే గుడి ఓపెనింగ్ అయింది కాబట్టి సందర్భంగా మాకు ఆనందంగా, సంతోషంగా మంచిగా చేశారు. కాబట్టి అతను ఎప్పుడు బాగుండాలి, జనసేన పార్టీ ఎప్పుడు ఆనందంగా, సంతోషంగా ఉండాలి. దర్శించుకున్న వెంటనే మీకు ఏ విధంగా అనిపించింది? మాకు అమ్మవారు చూడగానే కన్నులు విన్నెలుగా అమ్మవారు వచ్చి మా మీద పడిపోయినట్టుగా చాలా సంతోషంగా అనిపించింది. చాలా అమ్మవారు ఆనందంగా ఉంది, చాలా అనిపించింది మాకు. ప్రతి సంవత్సరం వస్తున్నారో లేకపోతే ఈ సంవత్సరమే? మేము ప్రతి సంవత్సరం వస్తామండి. ప్రతి సంవత్సరం మేము ఇక్కడికి వస్తాం అమ్మవారి దర్శించడం కోసం. కొత్త అమావాస్య ముందు మేము ప్రతి సంవత్సరం అమ్మవారికి వచ్చి పసుపు కుంకాలు అన్ని చీర జాకెట్లు అమ్మవారికి సమర్పించుకుంటాము. అన్ని చేసుకొని అమ్మవారిని మేము రేపు
పండుగ చేసుకుంటామండి. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో అమ్మవారి అభివృద్ధి ఏం చూసారు మీరు? మేము 3 సంవత్సరాలు బట్టి అమ్మవారిని చూడలేదండి. 3 సంవత్సరాలు బట్టి అమ్మవారు మూతబడి ఉంది కాబట్టి ఈ సంవత్సరం మేము చాలా ఆనందంగా సంతోషంగా అమ్మవారిని చూసాము. మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా ఉత్సాహంగా ఉంది. చాలా బాగా కట్టారు, చాలా బాగా ఏర్పాట్లు కూడా బాగా చేశారండి. చాలాగా ఆ కొనతల రామకృష్ణ గారు చాలా ఆనందంగా బాగుండాలి, ఎప్పుడు సంతోషం. మా ట్రాన్స్ కమ్యూనిటీ వల్ల అతను ఎప్పుడు మా ఆశీర్వాదాలు ఉండాలి, జనసేన పార్టీ ఎప్పుడు బాగుండాలి.